2025 ఇండియన్ ప్రీమియర్ లీగ్లోనే సన్ రైజ్ హైదరాబాద్ టీంకి ది బెస్ట్ బ్యాటింగ్ లైనప్ ఉంది. ఓపెనింగ్ నుంచి స్టార్ట్ చేస్తే 8వ నెంబర్ బ్యాటర్ వరకు వచ్చినోళ్ళు వచ్చినట్లు సిక్సర్ బాదేవాళ్లే. దీంతో సన్ రైజ్ హైదరాబాద్ రికార్డ్ వేటలో దూసుకెళ్తుంది. కానీ అదే అగ్రెషన్ ఇప్పుడు టీంకి నెగిటివ్గా మారింది. బ్యాటింగ్లో కన్సిస్టెన్సీ లేక సన్ రైజ్ హైదరాబాద్ వరుసగా 2 ఓటములు చవిచూసింది. త్వరగా మిస్టేక్స్ తెలుసుకోకపోతే నెక్స్ట్ మ్యాచ్లో గెలవడం కష్టమే. అయితే లాస్ట్ ఐపీఎల్ సీజన్లో సన్ రైజ్ హైదరాబాద్ రికార్డ్ స్కోర్ సాధించింది. ఆర్సీబీపై 287 పరుగులతో ఐపీఎల్లోనే అత్యధిక టీం స్కోర్ అందుకుంది. ఈ 2025 సీజన్లోనూ ఆ టీం 286 పరుగులతో అదరగొట్టింది. రాజస్థాన్ రాయల్స్పై ఉప్పల్లో చెలరేగింది. అసలే హెడ్ అభిషేక్ శర్మ, నితీష్ కుమార్, క్లాసిన్ లాంటి బ్యాటింగ్ లైనప్కు ఇషాన్ కిషన్ తోడు కావడంతో సన్ రైజ్ హైదరాబాద్ చెలరేగిపోతుంది. తొలి మ్యాచ్లో ఇషాన్ కిషన్ సెంచరీ సాధించాడు. రికార్డ్ స్కోర్తో సీజన్ మొదలుపెట్టిన సన్ రైజ్ హైదరాబాద్ ఆ తర్వాత అనూహ్యంగా తడబడింది. సన్ రైజ్ హైదరాబాద్ బ్యాటర్లను కట్టడి చేయగలమని ఇతర టీమ్స్ చూపించాయి. ఆ బ్యాటర్లకు బ్రేక్ వేసేందుకు ప్రత్యేక ప్లాన్లు అమలు చేశాయి. ఉప్పల్లో శార్దుల్ ఠాకూర్ దాటికి లక్నోపై సన్ రైజ్ హైదరాబాద్ 190 పరుగులే చేసింది. నిజానికి ఇది భారీ స్కోరే. కానీ 250+ స్కోరు అలవోకగా చేసే సన్ రైజ్ హైదరాబాద్ 200 అందుకోకపోవడం నిరాశ కలిగించింది. ఆ మ్యాచ్లో టీం ఓడిపోయింది. ఇక వైజాగ్లో ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్లో అయితే సన్ రైజ్ హైదరాబాద్ మరీ దారుణంగా ఓడిపోయింది. అనికేత్ వర్మ ఫైటింగ్ హాఫ్ సెంచరీ పుణ్యమా అని 123 పరుగులకు వచ్చింది. దీన్ని ఢిల్లీ అలవోకగా కొట్టేసింది. బ్యాటింగ్ ఆర్డర్లో చూస్తే అందరూ విధ్వంసకర ఆటగాళ్లే కానీ నిలకడ సాగించడం లేదు. ఫస్ట్ మ్యాచ్లో సెంచరీ తర్వాత ఇషాన్ కిషన్ తేలిపోతున్నాడు. అభిషేక్ శర్మ, నితీష్ కుమార్లు అసలు క్రీజ్లో నిలబడటం లేదు. మ్యాచ్లో పరిస్థితులు ఎప్పుడూ అనుకూలంగా ఉండవు. అయినా కూడా సన్ రైజ్ హైదరాబాద్ జట్టు బాధితేనే ఫ్యాన్స్కి మజా వస్తుంది. అయితే బాధన మత్తులో పడి వరుస ఓటములు ఎదుర్కొంటే అసలుకే మోసం వస్తుంది. 2024లోనూ ఇలాగే విధ్వంసకర ఇన్నింగ్స్లతో సాగిన సన్ రైజ్ హైదరాబాద్ చివరికి ఫైనల్లో ఓడిపోయింది. అందుకే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా జట్టు కంబ్యాక్ ఇవ్వడం ముఖ్యం. అయితే సన్ రైజ్ హైదరాబాద్ బహదూర్ సంగతి పక్కన పెడితే ఆ టీం దగ్గర ప్లాన్ బి ఉందా అని పుజారా ప్రశ్నించాడు. ఢిల్లీతో మ్యాచ్లో ఫస్ట్ సన్ రైజ్ హైదరాబాద్ బ్యాటింగ్ చేయడం చూసి చాలా ఆశ్చర్యపోయాను. మీరు మధ్యాహ్నం మ్యాచ్ ఆడుతున్నప్పుడు పిచ్ కొంత నెమ్మదిగా ఉంటుందని మీకు తెలుసు. అప్పుడు సాధారణంగా మీరు బౌలింగ్ చేయడానికి ఇష్టపడతారు. అది బౌలింగ్ చేయడానికి అనువైన సమయమని, బ్యాటింగ్ చేయడానికి కాదని, వారు మొదటగా బౌలింగ్ చేయాల్సిందని ఆ టీం తెలివిగా ఆడలేదని పుజారా చెప్పుకొచ్చాడు. అలాగే దూకుడుతో మీరు 10 మ్యాచ్ల్లో ఆడి 2 గెలిస్తే అర్థం లేదని, స్థిరత్వం చూపించాలని, గత సీజన్లో వారు లీగ్ దశలో అద్భుతంగా ఆడారని కానీ ఫైనల్లో ఓడిపోయారని ప్లాన్ బి అనేది ఉండాలని పుజారా చెప్పుకొచ్చాడు. మరి ఎస్ఆర్హెచ్కి ప్లాన్ బి ఉందా? ఉంటే ఏమై ఉంటుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.